నవరాత్రుల్లో అయితే భవానీమాల చాలామంది తీసుకుంటారు కదా. సో ఈ నవరాత్రుల్లో అయితే మేము ఒక 9 మంది భవానీలు ఒక స్వామికి అయితే భిక్ష అయితే పెట్టాము. ఈవినింగ్ టిఫిన్స్ అనమాట. అన్నీ కూడా ఇంట్లో చేసినవే, బయట కొన్నవి ఒక్కటి కూడా లేదు. సో ఇడ్లీ, వడ, ఉప్మా, కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ అండ్ బొంబాయి చట్నీ కూడా చేసాము. దీంతో స్వీట్ కూడా బాగుంటుందని గులాబ్ జామ్ కూడా చేసి పెట్టాము. సో అందరూ వచ్చిన తర్వాత అయితే మన చేతులతో మనమే కాలు కడిగి వాళ్ళది భిక్ష కూర్చోబెట్టి మనమే వడ్డిస్తే చాలా మంచిదండి. ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అయితే టేస్ట్ అయితే చేయలేదు, బికాస్ దేవుడికి కదా అని. బట్ అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. అండ్ భిక్షకు కూడా కూర్చున్న వాళ్ళందరూ దండం పెట్టుకుని అయితే భిక్షను అయితే స్వీకరించారు. అందరికీ చాలా బాగా నచ్చింది. అందరూ కడుపు నిండా అయితే తీసుకున్నారు. లక్కీగా మాకు భవానీలతో పాటు ఒక స్వామి కూడా యాడ్ అయ్యారు అనమాట. మా మమ్మీ అయితే ఎవ్రీ ఇయర్ ఇలా ఇంట్లో అయితే భవానీల్ని అండ్ స్వామి మాల వేసుకున్న వాళ్ళని అయితే పిలిచి అయితే ఇలా భిక్ష పెడతారు. అండ్ లాస్ట్లో అయితే అందరికీ తాంబూలం పెట్టి కాళ్ళకి దండం పెడితే చాలా మంచిదండి. ఈ వీడియోకి ఇంతే. బాయ్ బాయ్.